శ్రీమత్సిద్ధేశ్వరీ పీఠస్థాపకం మహిమాన్వితం కుర్తాళమఠయోగీశం మౌనస్వామినమశ్రయే. నమోస్తు తే వ్యాస విశాలబుద్ధే ఫుల్లారవిందాయతపత్రనేత్ర ఏన త్వయా భారతతైలపూర్ణః ప్రజ్వాలితో జ్ఞానమయః ప్రదీపః. మహనీయుడైనటువంటి ఓ వ్యాస ముని, వ్యాస మహర్షి, ఫుల్లారవిందాయత పత్రనేత్ర, నీ కన్నులు వికసించినటువంటి తామరల్లాగా ఉంటాయి. మహనీయుడి వినువు. లోకంలో పురుషుల యొక్క కండ్లను ముఖ్యంగా కమలాక్షుడు అని అంటారు. కమలాక్షుడు అంటే పద్మముల వంటి కన్నులు గలవాడు అని. ఈ విశేషణం ఒక్క భగవంతుడైన విష్ణుమూర్తికి మాత్రమే వాడబడింది. ఇక్కడ వ్యాసుడికి కూడా వాడారు. ఈయన కూడా అరవిందలోచనుడు అని చెప్పి. ఎందువల్ల అని అంటే ఈయన నారాయణాంశ సంభూతుడు గనుక. మామూలుగా మగవాళ్ళను అట్లా వాడరు, ఆడవాళ్ళను మాత్రం కమలాక్షి పద్మాక్షి అని అంటారు. అంటే తామర రేకుల వంటి, తామర పువ్వుల వంటి అందమైన వికసించిన పెద్ద కన్నులు గల వాళ్ళను కమలాక్షి అని అంటారు. అందమైన కన్నులు ఉంటే మగవాళ్ళని అందరినీ కమలాక్షులు అనరు, ఒక్క విష్ణుమూర్తిని మాత్రమే అంటారు. మరి మగవాళ్ళ కళ్ళను దేంట్లో పోలుస్తారు అని అంటే వృషభాక్షులు అన్నారు. అంటే మదించిన ఆబోతు యొక్క కన్నులు ఎలా ఉంటాయో ధీరుడైనటువంటి మగవాడి యొక్క కన్నులు అలా ఉంటవి అని చెప్పి, ధీరుల కురువీరుల అని వర్ణిస్తూ వృషభాక్షుల అని అంటాడు భారతంలో. పాండవులు వృషభాక్షులలాగా ఉండేవాళ్ళుట. సరే, అది మంచి గొప్ప ఉపమానం అనుకోండి. ఏదైనప్పటికీ కూడా ఇలా మహనీయుడైనటువంటి ఆ వ్యాసుడు స్మరిస్తూ భగవద్గీత యొక్క ప్రారంభం జరుగుతూ ఉన్నది. భగవద్గీత భారతంలో యుద్ధం జరిగింది. ఆ యుద్ధాన్ని గురించినటువంటి విశేషాలు, యుద్ధం మొదలు కాబోతూ ఉంటే ధృతరాష్ట్రుడు వ్యాసుడిని అడిగాడు, స్వామి, నాకు ఈ యుద్ధం నేను చూడలేను, ఆపుదామని ప్రయత్నించాను, నా వల్ల కాలేదు. యుద్ధంలో ఎప్పటికప్పుడు ఏమేం జరుగుతున్నదో తెలుసుకోవాలని నాకు కోరికగా ఉన్నది, కనుక నాకు నువ్వు అనుగ్రహించాలా అన్నాడు వ్యాసుడిని. వ్యాసుడు తన శిష్యుడైనటువంటి సంజయుణ్ణి ధృతరాష్ట్రుడికి అప్పగిచ్చాడు. ఒరే నాయన, ఈ యుద్ధం జరిగినన్ని రోజులు కూడా నువ్వు యుద్ధరంగానికి వెళ్ళి అక్కడ ఏమేం జరుగుతున్నదో చూసి వచ్చి ధృతరాష్ట్రుడికి చెబుతూ ఉండు అని అన్నాడు. అలా సంజయుడు ధృతరాష్ట్రుడికి జరిగినవన్నీ చెబుతున్నాడు. భగవద్గీత ఇలా ప్రారంభమవుతుంది. ధృతరాష్ట్రుడు ప్రశ్నించటంతో ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. లోకంలో మామూలుగా కౌరవ పాండవ యుద్ధము అని అంటారు. ఇక్కడ ధృతరాష్ట్రుడు అంటున్నాడు, మా వాళ్ళు పాండవులు ఏం చేశారయ్యా యుద్ధ రంగానికి వెళ్ళిన తర్వాత అని అడుగుతున్నాడు. ఇక్కడ ఒక ప్రధానమైన అంశం గమనించాలి. భగవద్గీతలో కృష్ణుడు ఏం చేశాడు, అర్జునుడు ఏం చేశాడు, వీళ్ళిద్దరి మధ్య జరిగిన సంవాదం కదా భగవద్గీత అని అంటే. మామూలుగా గీతా జ్ఞాన యజ్ఞములు లోకంలో జరుగుతూ ఉన్నాయి. చాలా మహనీయులు, గొప్ప వక్తలు, వేదాంతులు, తాత్వికులు అయినటువంటి వాళ్ళు గీతలో ఉండేటువంటి జ్ఞాన సుధను లోకానికి అందిస్తున్నారు. చాలా మహనీయమైన, ప్రశంసనీయమైనటువంటి విషయం. అయితే ఒక్క అంశం ఏమిటనంటే, గీత అసలు ఎందుకు వచ్చింది, భగవద్గీత యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏమిటి, ధ్యేయం ఏమిటి అంటే, యుద్ధ విముఖుడైనటువంటి అర్జునుణ్ణి యుద్ధం చేయించటం కోసం కృష్ణుడు చెప్పింది భగవద్గీత. అంటే గీతలో జ్ఞానం ఉన్నది, భక్తి ఉన్నది, తత్వచింతన ఉన్నది, అన్నీ ఉన్నాయి. మానవజాతి చరిత్రలో ఉండేటువంటి ప్రధానమైన అంశములు ఉన్నాయి. మహర్షులను గురించి ఉన్నది, మునులను గురించి ఉన్నది, ఎన్నో ఉన్నాయి. కానీ ఇన్నీ కలిపి చివరకు చేసేది ఏమిటి అని అంటే, అర్జున నువ్వు యుద్ధం చెయ్యి. విముఖుడైనటువంటి అర్జునుడికి ఈ ప్రపంచం యొక్క అనిత్యత్వాన్ని, అశాశ్వతత్వాన్ని తెలియజేసి శాశ్వతమైనటువంటి సత్య పదమును అందుకోవటానికి తగినటువంటిది ఏది అంటే నువ్వు యుద్ధం చెయ్యాలా అని బోధిస్తున్నాడు. కనుక ఈ ప్రధానమైంది భగవద్గీత భారత జాతిలో
ధార్మికమైనటువంటి చింతనను ప్రబలజేసి కర్తవ్య విమూఢులైనటువంటి వ్యక్తులను ధర్మ రణోన్ముఖులుగా చేసేటువంటిది. అవసరమైతే ధర్మ సంగ్రామం చెయ్యాలి, ధర్మం కోసం నిలబడాలి, ధర్మం కోసం యుద్ధం చేయాలి. భగవద్గీతలో భక్తి ఉన్నది. వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థా సన్యాసయోగాద్ యతయ శుద్ధ సత్వాహ. వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థులు, సన్యాసయోగము చేత శుద్ధసత్వులు అయినటువంటి మహాపురుషులు, మహనీయులు అయిన వ్యక్తులు భగవద్గీతలో ఉండేటువంటి వేదాంత సారాన్ని తాము అనుభవించి లోకానికి అందిస్తూ ఉంటారు. నిజమే. అటనే ప్రేమ సామ్రాజ్యం, భక్తి ప్రేమ సామ్రాజ్యం, దాన్ని అధిరోహించదలుచుకున్నటువంటి వాళ్ళు, ఆ సామ్రాజ్యంలో ఉండేటువంటి మహత్తరమైన విశేషాలు భావించదలిచినటువంటి వాళ్ళు, వాళ్ళకు కావలసినటువంటి భక్తి సిద్ధాంతములు భగవద్గీతలో కనిపిస్తాయి మనకు. భాగవతంలో ఏ రకమైనటువంటి దివ్యమైన, భవ్యమైన, మహత్తరమైనటువంటి భక్తి సిద్ధాంతం చెప్పబడిందో, ఆ భగవంతుడి గురించి ఎలా పూజించాలా, ఎలా ఆరాధించాలి, ఎలా ఆలోచించాలి. కామోత్కంఠత గోపికల్ భయమునన్ కంసుండు వైరక్రియా సామగ్రిన్ శిశుపాల ముఖ్య నృపతుల్ సంబంధులై వృష్ణులున్ ప్రేమన్ మీరలు భక్తినేము ఇది చక్రింగంటిమి ఎట్లైన ఉద్దామ ధ్యాన గరిష్ఠుడైన హరియందత్సుధాత్రీశ్వరా. ఇలా భగవంతుణ్ణి భావించటానికి గోపికలు ప్రేమ వల్ల తరించారు, భయము వల్ల కంసుడు తరించాడు. భయంతో కృష్ణుడు ఎప్పుడు వస్తాడో, ఎప్పుడు చంపుతాడేమో, ఏం చేస్తాడో అని భయపడుతూ ఆ భయం వల్ల భగవంతుణ్ణి నిరంతరం స్మరిస్తూ ఉన్నాడు కంసుడు. వైరక్రియా సామగ్రిన్ శిశుపాల ముఖ్య నృపతుల్. శత్రుత్వం వల్ల శిశుపాలుడు మొదలైనటువంటి వాళ్ళు, సంబంధులై వృష్ణులు, యదు వృష్ణి భోజ కుకురాంధకులందరూ కూడా కృష్ణుడు మావాడు, మా వంశంలో పుట్టాడు, మమ్మల్ని ధన్యుణ్ణి చేశాడు అని అనుకుంటూ ఉన్నారు. ప్రేమన్ మీరలు భక్తినేము, మీరంతా ప్రేమతో జరించారయ్యా, భక్తి వల్ల మేము తరించాము అని అంటాడు ఆ మహర్షి ధర్మరాజుతోటి. ఇది చక్రింగల్టిమి ఎట్లైన ఉద్దామ ధ్యాన గరిష్ఠుడైన హరిజన్వత్సుధాత్రీశ్వరా. ఏదైనా సరే ధ్యాన నిష్ఠ ప్రధానం. భావం ఏదైనా సరే, నీవు శత్రువు కావచ్చు, వైరంతో భావించవచ్చు, మైత్రితో భావించవచ్చు, ప్రేమతో భావించవచ్చు, ఏమైనా సరే ఆ భగవంతుణ్ణి గురించినటువంటి ఉద్దామ ధ్యాన నిష్ఠ కనుక ఉండేటట్లయితే ఆ వ్యక్తి ధరిస్తాడు అని భక్తి సిద్ధాంతం. అయితే దీంట్లో ఏమిటి అనంటే పరమేశ్వరుణ్ణి ప్రేమతో పూజించటం, ప్రేమతో భావించటం, అది అత్యున్నతమైనటువంటి భక్తి మార్గం. ఈ భక్తి యొక్క రహస్యములన్నీ కూడా ఆ భక్తికి సంబంధించినటువంటి ఆ విభాగం వచ్చినప్పుడు భగవద్గీతలో తెలియజేయబడ్డాయి. అలా భగవద్గీతలో భక్తి ఉన్నది, భగవద్గీతలో బ్రహ్మభావన ఉన్నది. ఆ అనంతమైనటువంటి చైతన్యం బ్రహ్మ పదార్థం నీవే, ఆ బ్రహ్మము నీవే అనేటువంటి విశేషాలన్నీ చెప్పబడ్డాయి. కనుక ఇవన్నీ ఉన్నాయి దీంట్లో భగవద్గీతలో.